మరి క్రైస్తవం సమాజం కోసం, క్రైస్తవుల కోసం ఒక యుద్ధమే చేస్తున్నారు మీరు. అంటే ఎందుకు అంత పోరాటం చేయాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు నా కుటుంబానికి కష్టం వస్తే నేనే గదన్నా మాట్లాడాల్సింది. హ్మ్. నేనొక క్రైస్తవుడిని. నేనొక చర్చ్ పాస్టర్‌ని. క్రైస్తవ సంఘానికి నేనొక ప్రతినిధిగా ఉన్నాను. మరి క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది నేనే గదా! హ్మ్. ఎవరో వస్తారు, లేదు ఎవరు చెప్పట్లేదు అని చూసైతే నేను ఆగలేను. నేనున్నాను గదా! హ్మ్. నేను గూడా ఒక క్రైస్తవుడినే గదా! హ్మ్. ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు డబ్బున్న పాస్టర్‌లు చాలామందున్నారు. ఉదాహరణకి బెల్లంపల్లి ప్రవీణ్ గారు, కల్వరి సతీష్ కుమార్ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు వీళ్ళందరూ ఫైనాన్షియల్‌గా అంటే వేల మంది వాళ్ళు ఒక బహిరంగ సభలు పెడితే కూడా వేల మంది క్రైస్తవులొస్తారు. సో, వాళ్ళకేదన్నా అయినా కూడా చాలా పెద్ద విశ్వాసులుంటారు. మీ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సంఘస్థులుంటారు, విశ్వాసులుంటారు. వాళ్ళ వెనక డబ్బు కూడా ఉంది. మరి మీ వెనక డబ్బు లేదు. ఏదైనా కేసులవుతాయి. మీ మీద దాడులు జరుగుతాయి. ఆల్రెడీ దాడులు చేసే ఉద్దేశంలో కూడా చాలామంది ఉన్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి వీటన్నిటి నుంచి మీరెలా బయటపడతారు? ఏంటి మీ యొక్క ధైర్యం ఏంటి? మీ యొక్క సపోర్ట్ ఏంటి? అసలు ఏంటి? బైబిల్ అంత గ్రంథం విరుచుకు పడుతున్నారు గదా! హిందువుల మీద అంత విరుచుకు పడుతున్నారు. ఏంటి మీ వెనక ధైర్యం ఏంటి? అసలు మీకెవరున్నారు? అన్న బైబిల్ గ్రంథంలో ఒక మాటుంటుంది. మనుషులను నమ్ముకుంట వ్యర్థము. రాజులను ఆశ్రయించుట వ్యర్థము. యెహోవా యందు విశ్వాసముంచువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథంలో ఒక మాటుంటుంది. నేను తప్పు మాట్లాడను మొదటిది. తప్పు అని ఏదైనా ఒక మాట నాకు అనిపిస్తే అసలు ముందు నేను దాన్ని మాట్లాడను. నేను వాదించేది తప్పైతే నేను మాట్లాడను. నేను సత్యం పక్షాన నిలవబడ్డప్పుడు, నిజాయితీ పక్షాన నిలవబడి మాట్లాడేటప్పుడు ఎదుటున్నది ఎవడైనా సరే నాకనవసరం. రెండవది ఇక కొడతారు, తిడతారు అని అంటారా? దానికి నేను భయపడినన్న. ఈ ఉడత ఊపులకి, తాటాకు చప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు కావచ్చు, లేకపోతే జాన్ వెస్లీ గారు కావచ్చు, లేకపోతే ఆహ్, కల్వర్ టెంపుల్ సతీష్ గారు కావచ్చు, వారికి కష్టం అనిపించట్లేదు మరి. క్రైస్తవుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నా, అదెందుకు వారి హృదయాలను కదిలించట్లేదు. కానీ నా మనసు ఆగట్లేదు. హ్మ్. చూసుకుంటూనే ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నా బిడ్డ జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను గదా! లేకపోతే నా భార్య జోలికి ఎవడన్నా వస్తే నేను ఊరుకోను గదా! మా అమ్మ, నాన్న ఎవడైనా ఏదైనా అంటే నేను ఊరుకోను గదా! క్రైస్తవ సంఘాన్ని కానీ, లేకపోతే క్రీస్తుని కానీ, మరియ తల్లిని గాని, బైబిల్ గ్రంథాన్ని గాని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తుల్ని గాని, ప్రవక్తల్ని గాని, క్రైస్తవ్యాన్ని గాని ఏమన్నా అంటే నేను ఊరుకోను. అది నా వ్యక్తిత్వం. హ్మ్. వాళ్ళు అలా ఎందుకు లేరు అనంటే అది వాళ్ళకే తెలియాలి. హ్మ్. మరి నేను అన్నం తింటున్నాను అంటే ఈరోజు నాకు క్రైస్తవమే ఒక ముద్ద అన్నం పెడుతుంది. ఈరోజు నాకున్న ఈ పేరు యేసుక్రీస్తు ప్రభువును బట్టి వచ్చిన పేరే. ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చినవే. నేను క్రైస్తవ సంఘానికి చాలా రుణపడి ఉన్నాను. నేను క్రైస్తవ సంఘం పెడుతున్నటువంటి తిండి తింటున్నాను. మరి క్రైస్తవులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్కే మొరుగుతుంది కదా! మనం ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్క ఖచ్చితంగా మొరుగుతుంది. ఎవరైనా మన ఇంటి మీదకి వచ్చినప్పుడు. అలాంటిది ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండడానికి కారణమైనటువంటి క్రైస్తవం మీద తోడేళ్ళు వచ్చి పడుతున్నాయి, లేకపోతే దున్నపోతులు వచ్చి పడుతున్నాయి, లేకపోతే ఎద్దులు వచ్చి పడతా ఉన్నాయి, లేకపోతే ఎలుగుబంట్లు వచ్చి పడతా ఉన్నాయి, లేకపోతే పులులు సింహాలు వచ్చి పడతా ఉన్నాయి. కనీసం కాపలాగా ఉండే ఒక కుక్కరాగన్నా మొరగాలి కదా! క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవడానికి మేము ఉన్నామని చెప్పాలి. కనీసం ఎదురు తిరగాలి కదా! సంఘానికి కాపరిగా ఉన్నాను. సంఘాలకు కాపరిగా ఉండమని దేవుడు మాకు చెప్పాడు. సంఘానికి ఏదైనా కీడు జరుగుతుంది అని అంటే ఎదురు నిలబడాల్సింది మేమే కదా! అందుకు నేను నిలబడుతున్నాను. ఎందుకు హ్యాపీగా మీకొక 2 సంఘాలున్నాయి. ఆల్రెడీ పేరొచ్చింది. ఆ పేరుని చక్కగా మీరు సభలు పెట్టుకుంటూ అట్లా మీ నమ్మినటువంటి దేవుడిని ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి, ఆ దిశగా మీరు అడుగులు వేయకుండా ఎందుకు హిందువుల మీద ఎక్కువ దూషణలు చేస్తున్నారు? అన్న నేను హిందువుల జోలికి ఎప్పుడు వెళ్ళనన్నా. ఆ! హిందువులను నేను ఎప్పుడు నోరు తెరిచి మాట కూడా అన్నాను. హ్మ్. నేను హిందుత్వం పేరుతో అంటే హిందువులను తిడితే ఇంకా పేరొస్తదా? క్రైస్తవుల్ని ఆ! హిందుత్వం పేరుతో క్రైస్తవుల్ని, ముస్లిమ్స్‌ని, దళితుల్ని భారతదేశంలో ఏం చేస్తున్నారో మీకు తెలియదా? హ్మ్. జై శ్రీరామ్ అనకపోతే ఈ దేశంలో ఉండడానికి వీల్లేదంటున్నారు. హ్మ్. భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మారుస్తామంటున్నారు. హ్మ్. రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ అనే హక్కును పేకల మీద కత్తి పెట్టి మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకుని వచ్చారు. హ్మ్. ప్రపంచంలో 200-300 కోట్ల మంది ప్రజలు ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే క్రీస్తు గురించి అత్యంత నీచంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. హ్మ్. పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే దైవ గ్రంథాన్ని కాళ్ళ కిందేసి తొక్కుతున్నారు, మురిక్కాలలో పడేస్తున్నారు, నిప్పు పెట్టి తగలబెడుతున్నారు. చెప్పులు వేసుకుని కనీసం లోపలికి రావాలంటే భయపడే దేవాలయాల మీద, చర్చిల మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. హ్మ్. క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు. హ్మ్. క్రైస్తవ ఆడబిడ్డల్ని మానభంగాలు చేస్తున్నారు. క్రైస్తవ ఆడబిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఇలా చంపుతున్నారు. జరుగుతున్న వాటికి ఆద్యం పోసింది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లే. మీరు మీ సేవ చేయకుండా, మీరు నమ్మినటువంటి దేవుణ్ణి మీరు ప్రచారం చేసుకోకుండా,
ఆ హిందూ దేవుడు ఎట్లాగా, ఈ హిందూ దేవత ఎట్లాగా, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అనబట్టే ఈ రోజు హిందువులు చాలా మంది క్రైస్తవులు మీరు క్రైస్తవ్యం మీద మీ తిరగబడుతున్నారు. వాదన పూర్తిగా అసంబద్ధం, అది అవివేకం, రెండవది అది పూర్తిగా తప్పు కూడా. ఎందుకంటే ఏ చర్చ్ పాస్టర్ కూడా ఉమ్, ప్రార్థనా మందిరం లోపల క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతాడు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం గురించి మాత్రమే ప్రకటిస్తాడు, మంచి చెబుతాడు, మంచి గురించి బోధిస్తాడు. హిందువులకు సంబంధించినటువంటి దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ బలిపీఠాల మీద పరిశుద్ధ స్థలాల్లో నిలవబడి మాట్లాడాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదు అన్న విషయాన్ని మీరు అసలు మీ జ్ఞాపకం ఉంచుకోండి. మాటలకు నేను ఈ విషయంలో అగ్రి అవను. మీరు మాట్లాడబట్టే ఈ రోజు చాలా మంది మిమ్మల్ని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, మీలాంటి పాస్టర్స్ మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు, ఎందుకు మీరు వాళ్ళని కించపరిచి ఇప్పుడు వాళ్ళ విమర్శలు చేయబట్టే వాళ్ళు కూడా మీ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులను వెతికి మీలాంటి పాస్టర్స్ బైబిల్ గ్రంథంలో బోధకులు అని చెప్తారు. బైబిల్ గ్రంథంలో ఆ. ఒక 100 తరాలు వెతికిన దేవుడు చేసిన తప్పు కనపడదు, దేవుడు మాట్లాడిన తప్పు కనపడదు, దేవుడు చేయమని చెప్పిన తప్పు కనపడదు. బైబిల్ గ్రంథంలో బూతులు లేవు, బైబిల్ గ్రంథంలో తప్పులు లేవు. బైబిల్ గ్రంథంలో సాధారణమైనటువంటి మనుషులు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, అది హిస్టరీ కూడా అందులో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం గురించి బైబిల్లో రాయబడింది. ఇజ్రాయెల్ హిస్టరీ చూసినప్పుడు కూడా అదే ఉంటుంది యాస్టేజ్ గా. అలాగే ఈజిప్ట్ గురించి రాయబడింది, ఈజిప్ట్ హిస్టరీ చూసినప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కంటే ముందు రోసే గారు, ఆయన కంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఇది హిస్టరీ, ఇది మారదు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది రాజులకు సంబంధించినటువంటి చరిత్రలు ఉన్నాయి, భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి జీవితాలు ఉన్నాయి. రాబోయే తరాలకు బుద్ధి కలగడం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి కూడా రాస్తారు తప్ప బైబిల్ గ్రంథంలో దేవుడు చేయించినటువంటి పనులు కావవి. అవి మనుషులు, భక్తులుగా పిలువబడినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇష్టానుసారంగా బ్రతికినటువంటి మనుషులు కావచ్చు, రాయబడినటువంటి చరిత్రలు ఉన్నాయి. బైబిల్లో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి తప్పు చేస్తుండొచ్చు, వ్యక్తుల సమూహం తప్పు చేస్తుండొచ్చు, కానీ దేవుడుగా పిలువబడినటువంటి క్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఇప్పుడు చేసిన తప్పే లేదు. నేను మళ్ళీ మీకు ఒక సమాధానం చెప్పాలి, నేను మీకు ఒక సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాధా మనోహర్ వాళ్ళకి ఎటువంటి బుర్ర లేకుండానే చదవకుండా బైబిల్ బూతు పుస్తకం ఎవరు రాధా మనోహర్ దాస్ కావచ్చు, లేకపోతే కరుణాకర్ సుగ్న కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, లేకపోతే అంతకంటే ముందు మీరు అడిగిన విషయానికి నేను సమాధానం చెప్పాను. హిందూ దేవుళ్ళ మీద పడి మీరు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు అని. హిందూ దేవుళ్ళ మీద పడి ఏడవలసిన కర్మ మాకు లేదు. అక్కడ ఏముంది సరుకు ఏడవడానికి? అక్కడ ఏం సరుకు ఉందని చెప్పి మేము ఏడవాలి? చర్చిలోకి వచ్చే వాళ్ళకి వాళ్ళ గురించి మేము ఎందుకు చెప్తాం? మేము ఇంకో విషయం చెప్తాం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, అన్య దేవతల పేరు కూడా మీరు నోటితో ఎత్తొద్దు అని చెప్తా ఉంది. కానీ ఇవాళ ఏ తప్పు చేయని, ఏ పాపం ఎరగని క్రీస్తు గురించి వాళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కాబట్టే వాళ్ళ భాగవతాలు బయట పెట్టే క్రమంలో వాళ్ళ దేవుళ్ళ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన తప్పులు ఉన్నాయేమో, మనుషులు చేసిన పాపాలు ఉన్నాయేమో, కానీ వీళ్ళ చరిత్రలో, వీళ్ళ పురాణాల్లో, వీళ్ళ వేదాల్లో, వీళ్ళ ఇతిహాసాల్లో, వీళ్ళకి సంబంధించినటువంటి రామాయణంలో కానీ మహాభారతంలో కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి పురాణాల్లో కావచ్చు, శివపురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, బ్రహ్మ పురాణం కావచ్చు, వీళ్ళకి సంబంధించిన దేవుళ్ళు చేసినటువంటి ఆ దరిద్ర పనుల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది అంటే దానికి వీళ్ళే కారణం.